ఇవాళ మనం ఇప్పుడు రాకపోతే వాళ్ళ పేరు పాడేది మరో కొత్త కొత్త లేకపోతే పోవాలను ఓ అమ్మా ఓ అమ్ముకుంటారు వాడకి వాడకి ఏమన్నా వచ్చి ఆవాడము ఓ అమ్ముకుంటా ఊళ్ళో పోయి అమ్ముకోవాలి ఊరవుతలే అమ్ముకుంటావు ఓ మన కూడా గిడ అమ్ముకుంటా అడుగు అడుగు ఆవాడము ఓ బేరం చేసుకుని మరి ఏమని నువ్వు మీతో కొద్దిగా పని అమ్మా ఒకసారి పని అంటే మా మీదికే రావాలి మాల మీదకి మీరు కిందికి కాదు దర్వాజా తెరిసే ఉన్నది నూక్కొని రా తలుపులు తీసే ఇట్లా నూక్కొని వస్తే అటు వెళ్ళొచ్చురా మాకు రెండు ఉంటాయి దర్వాజాలు వచ్చిన వాళ్ళు ఇట్లా వస్తారు పోయిటారు మీ తాతన్న మరా ఎవరు వచ్చినా ఓకే రమ్మను ఎవరు వచ్చినా ఓకే నేను నాన్న పడతాను ఇప్పుడు బాపు అయ్యను కాదు కొడుకును పడతాం కొడుకును అయ్యను పడతాం మస్తు ఉంటుంది అంతేనా ఒకసారి నేను మీ మాలనికి రాను మరి ఒకసారి మీరు కిందికి వస్తే ఒక మాట చెప్తా ఏ కాదు తలుపులు తీసే ఉన్నాయిదా చెప్తే కూడా పర్లేదు మీ అయ్యను పంపి నాయనా సరే అయ్యేసరికి దగ్గరికి ఏ గట్టిగా రావాలి అయ్యే ముందు రాలే పోతున్నది చుట్టూ అయినా మీ అయ్యేది ఇల్లు కట్టి లేకుండా పడరైతే కట్టుకున్నా మొన్న ఎట్టున్నది ఎక్కడ ఆటలాడతారు అయ్యారు అంతా కానీ అక్క ఒక్క మాటనే వచ్చిన కొత్త ఉన్నట్టున్నాడు పాత రేవు తెలుసుకోపోనా కొత్త ఉన్నట్టున్నది నువ్వు సెండిదాని పెద్దక్క మొండిదాని నువ్వు అక్క మీరిద్దరు కలిసి పోయి ఏం చేస్తుంటివే ఏ మనిషివే ఇంటర్వ్యూ పైన పెట్టుకుంటారే గట్లనా ఇట్లా ఇట్లా బయటికి రా మన గిరాయికి వచ్చింది
వచ్చినట్టున్నది నాటంగా ఈ డిస్టిక్ లా ఎంకులాడికి వచ్చే దొరకరే అక్క ఒక్కసారి వాన కొట్టేసాడు ఎత్తిపోయింది అట్లుంటది కూచిపూడి ఇప్పుడు మళ్ళీ మేము అవన్నీ చూడలేము మంచి కాదు ఇది కోలాటం తిరిగిలే రామాయణం అయ్యో కాదు మళ్ళీ రావడం ఇక్కడికి ఎందుకు కానీ ఒక మాట నన్ను కోలాటం ఆడడానికి తిరుపతి తీసుకెళ్ళమన్నా బ్రహ్మోత్సవాలకా బ్రహ్మోత్సవాలకు నన్నే ఆడ కోలాటం ఆట ఆడిచ్చిన అవునా ఓ గుట్ట కిందకి వెళ్ళి గుట్ట మీదకి పోయిన కోలాటం ఒక మాట మన ఇంటి ముందరికి ఎవరు వచ్చిన కొత్త అయినట్టున్నది పాతలు అయితే వాళ్ళే ఇంటి చూసుకొని వచ్చిన కొత్త ఉన్నట్టున్నది మీరు మెల్లగా పోయి ఆయన మెల్లగా బుద్ధిగరిచ్చి పడుతున్నారు సరే రేవుగాల్లో అయితే మా వీటికి వస్తాడు రేవు తక్కువ తెలివని పోరడు నట్టున్నాడే తెలివని పోరడు నట్టున్నాడు గాంధీకి వస్తాడు రేవుగాల్లో అయితే వచ్చాడు బయటికి పోవు మంచిగా వేసుకున్నావు చెప్పనా వస్తున్నాం ఏందే బిహారా లేకపోతే మీ అక్క మీ అక్క పాడవాడు కదా పాడైంది నేను ఊకే బయటకెళ్ళా నెక్కి ఉన్నవా మనిషి ఉన్నవా ఏది అది హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటే ఏంటమ్మా హెయిర్ స్టైల్ అంటే నీకు తెలియదా అయినా మీరు అటు ఇటు పోతే మీకు తెలుస్తుంది ఏం స్టైల్ అంటారు దాన్ని ఇది హెయిర్ స్టైల్ నీకు తెలియదా అమ్మతో ప్రేమ కటింగ్ ఏం కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ మరి నాతో గణేష్ గారి మొక్కలు ఎక్కువ ఉంటుంది కటింగ్ కానీ అమ్మా ఏంటి అమ్మ లెక్కనే ఉన్నావు అమ్మ అంటాను అక్క అమ్మ మీ అమ్మ లెక్కున్నావా ఏరా ఇక లోపలికి రా తలపెత్తదా రోడ్డు ఎండో కిట్ల పోతుంది ఎట్లా పడైంది ఇది తీసుకొని రాజు దగ్గర పోతే ఆ రాజు ఏమనాలి నీకు తక్కువలేదా నీ అర్థం కాదమ్మా మీతో నువ్వు తక్కువ ఇచ్చే మంచిదా నేను పెద్దవాడి సేవలు నేనే మా అక్కే పెద్దవాడి ఏంది నీకు రాదు ఎక్కడే నీకేమైనా ఐదు ఇస్తాను కానీ అమ్మ చిన్న పని చేయాలి మీరు నీకే పని అంటే ఆ పని మాట్లాడితే
జర్లు మారినట్టు అవుతాను మాదే మస్తు కనిపిస్తుంది తెలుసా నీకు తెలియదు మాది చూసిన వాళ్ళు మళ్ళీ అస్సలు వారు అవి గుంపాతం ఆస్తి మా కోసం వెయిటింగ్ అంటే ఇప్పుడు రాసాంగా అయిపోయింది ఆయన మామూలు రూట్ ఆయన కవర్కి 8 ఎకరాలు ఉండే అప్పుడు 8 ఎకరాలు ఉండే ఓ మామూలు రూచి కట్టదైనా గుడి చేసుకుంటే 2 దరవాలు పెట్టుకుంటే ఈ దరవాలకి వెళ్ళి ఈ దరవాలకి పోయేది పోతా అంటే మామూలు రూచి రాసాయి భుజాలు ఎగిరేసి ఇస్తా భుజాలు ఎగిరేసి అత్తులు పోడు పెట్టి 8 ఎకరాలకు 5 ఎకరాలు వేయింది 3 ఎకరాలు మిగిలింది ఇక 3 ముందటేసుకునే కూర్చుంటారు 3 ఎకరాలు ముందటేసుకునే కూర్చుంటాడు అప్పు తప్పులు ఎకరా అవి వేసుకునే కూర్చుంటాడు ఆ 3 ముందటేసుకునే కుప్పే ఒక్క మాట మేము డబ్బులు ఇస్తే పని చేసాం డబ్బులు ఇస్తే నువ్వు కోరుకున్న డబ్బులు ఇస్తాం కానీ మా రాజచంద్రశీల మహారాజును ఒక పని చేయాలి మీరు ఏం చేయాలి రాజచంద్రశీల మహారాజు దగ్గరికి వచ్చి ఆట వాడి ఆ చంద్రశీల మహారాజును ఆడవాళ్ళ మీద మైసోగే ఉపాయం చేయాలి ఆయన మనసు మార్చాలి నువ్వు ముందే ఆమె పిచ్చేస్తావు అసలు నేను ఆట వేస్తూ తెలుసా అదే ఫస్ట్ రాయేసిన ఊళ్ళు అక్కడ కలిగించే బద్దం అది ఆయన మనసు మొత్తం కరగలియాలి కానీ మేము అడిగింది ఇస్తారు కదా తోటి డబ్బు ఇవ్వాలి ఫస్ట్ మనదే ఉంటది నీకు వైకుంఠనామం రాసి నాకు అదద్దు కొత్త స్టాప్ కు దిష్టి బొమ్మ పెట్టినట్టు ఫస్ట్ మనమే ఎంటర్ అవుతాం సరే, మీరు వారి మేము వస్తాం మేము సంబంధం చదువుకుని వస్తాం అరే మరి వాళ్ళు ఓనీ కానీ వాళ్ళ సంగతి అక్కన్నదా మరి వాడి రోజుల్లో చూడు మరి ఇంత మందిలోనా మరి తింట పేరు కాదు తాగుత పేరు కాదని మరి కన్నతల్లి ఎల్లమ్మ పేరు మీద మరి ఆత్మకల్ల బిడ్డ రమవ మరి 2 మనవరాళ్ళు మరి తిని మరి పండు మా అవ్వమాకు లేదని అవ్వా ఇలా 500 కాదు 50,000 ఖర్చు పెట్టుకున్నా మా అవ్వమాకి ఎట్లా కనిపిస్తుందని మరి ఆత్మకల్ల బిడ్డ అవ్వ కన్నతల్లి ప్రేమ నాకేట దొరుకుతుందని ఇలా 516 కాదు 50,000 ఖర్చు పెట్టుకున్నావా నా 2 బిడ్డలు అమ్మమ్మ అని చూస్తాండే అమ్మమ్మ నీ కొడుకు చూస్తాండే నువ్వు ఎక్కడా వెళ్ళిపోదివే అమ్మా అవ్వ నువ్వు ఏ లోకం పోదివే ఎల్లవా అవ్వ నాకు మరబద్దలేవే అవ్వా అవ్వ ఎంత రాజ్యం ఉన్నా ఎన్ని బంగుళాలు ఉన్నా ఎన్ని భవంతులున్నా ఎన్ని డబ్బులున్నా అవ్వ నీ ప్రేమ నాకు దొరకదే ఆడపిల్లలంటే ప్రేమ గల్ల తల్లి అవ్వో అధ్వరాత్రి నిన్నది తన ఒక్కసారి నన్ను బిడ్డని పిలువరాదేగవ్వా అవ్వ నాకెట్లా కనిపిస్తుందా అని బిడ్డ రమవ్వ నీ కన్న తల్లి పేరు మీద వెళుతున్నా దూరంగా వెళుతున్నా అవునంగా వెళుతున్నా నాడు బిడ్డు నువ్వు కడుపు కట్టుకొని నువ్వు అనుకున్నవే అమ్మా నా బిడ్డలు బతకాలే అని బిడ్డలాలా నువ్వు జీతాలు ఉంచలేదు బిడ్డ కొడలించి కొయ్యదోర లేదు కొంగలించి కలవదోరలే ఓ బిడ్డ రమవ్వా అమ్మ నీకెందుకు కనిపిస్తుంది ఏ బిడ్డు ఈ ఆడ నీరుంటే నీ బిడ్డలు ఎత్తుకొని తప్పుల పడుతున్నా అమ్మా నా బిడ్డలు ఎత్తుకొని ఆడితే మోసుకోకపోతే అమ్మా నా బిడ్డ రామవ్వా నేనున్నానన్నానా రానంటే ఎవడో పట్టుపక్కడే వన్నెల మొగ చూడు వల్లవా ఆడి విలగల్లో పండుగ తిన్నాడు అబ్బాయ్య ఉన్నోళ్ళందరూ ఆ బిడ్డలు తోలుకపోతంటే ఇక మా బిడ్డ రాకపోవునా నన్ను తోలుకపోకపోవునని అవ్వ మీద ఉన్నతులు అయ్య మీద ఉంటదా అయ్య మీద ఉన్నతులు అన్నదమ్ముల మీద ఉంటదా బిడ్డో అయ్యో మనవ
ఎత్తుకుందునా ఇంటి ముందర నేను కుక్క కావాలందునా బిడ్డ ఈడగాని ఈడు వచ్చిపోయినా తోడుగాని తోడు నీ తోడు వచ్చిపోతాను బిడ్డ నాకు కట్టి వేసుకుంటాను నా బిడ్డ నా బాకీ ముఖం చూడు అన్నవా ఓ మాకు మరుపడతలేదే అమ్మో ఇవాళ ఏ అమ్మని పిలువన్నవు ఏ మేనమావలిళ్ళ బండి ఓమన్నవు ఏ అమ్మ దగ్గర పోయి అమ్మని పిలిచి నా పిల్లల వాళ్ళ చేతులు పెట్టానే అమ్మా అవ్వ నల్లంగా మొదలెళ్ళే అడలోగా వందేనా తెల్లంగా మొదలెళ్ళే ఎవలోగా వందేనా ఎదిగాదా ఎల్లమ్మ ఎడగానా రాదాయే నా బిడ్డ రామమ్మ నా బాకీ వేరిందే మరి ఆత్మకల్ల బిడ్డ రామమ్మ అగో ఇద్దరు మనవరాళ్ళ కన్న తల్లి పేరు మీద 516 దానం వేసి అగో చనిపోయిన ఆ తల్లికి స్వర్గం దొరకని మనున్న మనవరాళ్ళకు ఆ బిడ్డ మోక్షం కలగని వాళ్ళ సంగతి ఎక్కడ ఉందా బిడ్డలాల మీరు అమ్మా మీరు వచ్చి ఆడాడి రాజు మనసులు మధ్య మారారు మీరు రాదు ఎటువంటి రాదేనా మా ప్రేమ కోరుకున్న డబ్బులు ఇస్తాం కోరుకున్న వరాలు ఇస్తాం ఏదంటే అదే పోరిగా మనసు కరగా ఇస్తారా బండి తిప్పే ఇది తండ్రి పాప జిల్లా కింద పెట్టుకున్నాడు నీకే మీరు చాలా పడతలేరు లేటెస్ట్ టిప్ ఇదే మీరేది బంద్ చేయరు అదే రేదని చూస్తారు ఇదే మనకి బంద్ చూడరా మీరు వచ్చిన బంద్ చేయరు ఉన్నత రూపంలో ఆగమైతే మా సంవత్సరం ఉన్నది కొద్ది కొద్ది చూడు ఎవరు ఆయన ఇప్పుడే వచ్చిందే అంతేనా అన్ని అమ్మా నాకా ఏ సంబంధం లేదు పురాణ ఊరు మంది అయ్యా
మీ భార్య పేరు మీద మాత్రం వెళ్ళికని మేము ఆట ఆడిస్తాం పాట పాడిపిస్తాం అని పురాణ ఊరు మంది అంటే వెళ్ళికని నేను వాళ్ళ మాట పట్టుకున్నాను. మరి మీరు ఏం ఆట ఆడుతారో నాకు తెలియదు. ఏం ఆట ఆడిపోయాలి? ఏం ఆట ఆడుతారో మీరు ఆడుండ్రి. చెప్తారా మనం రాజుని ఎటువంటి రాజు మన ప్రేమలో దించడం కావాలి. రాజును ముగ్గులకు దించడం కావాలి. ముగ్గురు కాదే బొగ్గులారా మన ప్రేమను దించాలి. రాజుకు ఆడల వాసన జరగాలి అంతే. గంటగా రాజు మన మీద ప్రేమ కలగాలి. అట్లా ఉపాయం చేసి ఆయన మీరు ఒప్పించి మీ ప్రేమను దించుకో. మా దగ్గర అనేది జర దండం పెడతాం. ఐదు ఎత్తా నేను అరిచేతుల బెల్లం పెట్టించి మోచేత నాకిస్తా. ఎట్లా నాకి మాకు సంబంధం లేదు కానీ మా దగ్గర అనేది మళ్ళీ మేము వచ్చి స్టేజ్ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. రాజా ఏ డాన్స్ కావాలి? పత్తికొండలు నాట్యం చేయన్నా. వెరైటీగా ఉన్నావు కదా. నువ్వు స్టడీ ఇస్తావా? స్టడీ అంటే చదువా? నువ్వు స్టడీ ఇస్తావా అంటున్నా. పలసగా నాతో అట్లా డెకరేషన్ అన్నట్టు ఇది. నేను ఎక్కువ చదవలేమ్మా. పలస చదువుకున్నా. నీకు ఏం కూచిపూడి అన్న? భరతనాట్యమా? నువ్వు నాగిని డాన్స్ చేస్తావా? కోలాటమా? కథాకళి అన్న? అన్ని చేస్తా. ఒక్కదాంట్లో అన్ని కలుపుతాను. టెన్షన్ వరకు అన్ని మిక్సింగ్ చేస్తా. రకరకాల డాన్స్ నువ్వు నన్నే చూడు. నిన్నే చూస్తా. అయ్యో నెరున్న తెచ్చుక నీవినా. రాజు ముందర నా ఈ దూర నా తిన్ని దూర రాజురెడ్డి. నా ఈ దూర నా తిన్ని దూర రాజు తిలకన మోకం చిన్న వాయరో రాజురెడ్డి. అవసర మోకం మళ్ళీ వాయరో నా స్టేజ్ తగ్గాను. నా ఈ దూరం నా తిన్ని దూర రాజురెడ్డి. నా ఈ దూరం నా తిన్ని దూర తిలకల మోకం చిన్న వాయరో రాజురెడ్డి. అవసర మోకం మళ్ళీ వాయరో రాజురెడ్డి. ఏ రాజ్యం మనిషి అడిగి మనిషి పాడైంది. అమ్మా ఇవాళ ఎందుకని మీరు ఆట ఆడతావు లేదా? నువ్వేం ఆట ఆడతావా?
రాజులారా సిక్కుడు ఎట్లా రాజు రాజు చూడబోతే ఏంటి బంగారం ఎంతో ఉన్నదే మరి భోగం కలవతే రోజు ఒకటి వాటి ఒకటి రాజునే ఒకవేళ నా దిక్కు మలుపుకుంటే చంద్రశేల నగరానికి నేను రాని కావచ్చు అనుకుంటున్నా బంగారం కూడా చూసిన భోగం వల్ల చేతుల మరుగు మందులు ఉంటాయి ఆ మరుగు మందులు పట్టుకొని రాజుగారి దగ్గరికి వచ్చానా దగ్గరికి వచ్చి మరి రాజు కాళ్ళకు దండం పెట్టినట్టుగా మరుగు మందులు ఏడుతాను అయ్యే రాజులారా నీకు దండమని ఆ రాజుకు మరుగు మందు రాజు తిరగనట్టే ఆ రాజు ముందట ఆటలు ఆడితే రాజు నా ప్రేమల పడతాడు అనుకున్నదమ్మా కళావతి రా రా కౌగిలి చేరా రా ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలే తిరుగుతారు మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళైనా కాదా బాబగారి ముందు ఎప్పుడు మందు పెట్టిందో రాజు కాలం మందాన్ని మనసు మారిపోవచ్చే వాడు కోరికాడు మొదలుపెట్టి కట్టు రేపదు ఇప్పటికప్పుడు వీళ్ళకి అందుకే అందరే మగవాళ్ళ కన్ను చూడు ఛత్రి కన్ను ఉన్నారు ఆ పిల్లను బాగా చూసిండు అరే పిల్లను చూసిన రాజు వెనక ఒక మాట చంద్రశీల మనది అనుకున్నాడు భార్య పానం ఎక్కిన